తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఒక దిక్కు ఎవరో ఫుట్బాల్ ప్లేయర్ ఒక ఆయన వస్తుండే, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. అక్కడ దానికోసము మరి రేవంత్ రెడ్డి గారు ఆ ఆట పైన చాలా బిజీ. మళ్ళా ఇవాళ చాలా పెద్ద ఘనత ఈరోజు సాధించినట్టు దీనికోసం రాహుల్ గాంధీ గారు కూడా రావడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. అంటే వీళ్ళకు ఒక ఫుట్బాల్ ఆట అనేది ఎంత ఎంత సీరియస్గా నడుస్తుంది అనేది ఒకటి. నేను టైటిల్గా పెట్టినట్టుగా అడికోర్ అరాచకాలు. మళ్ళీ ఇద్దరు ఫోటోలు, ఒక దిక్కు కవిత ఫోటో, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి ఫోటో. అది సబ్జెక్ట్లో పోయే ముందు దయచేసి ఈ వీడియోను మీరు సాధ్యమైన షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఎక్కువ ఎవరు చెప్పలేరు. దీని మీద నేను ఒక లోతైన పరిశోధన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసిన. అప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇవి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేది ఇక్కడ పెడుతున్నా నేను. కల్వకుంట్ల కవిత అనే ఆమె ఎంత డేంజర్ అనేది నేను ఆ రోజు ఇది అప్పట్లో ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిన. కాబట్టి మీరు అందులో కూడా చూడవచ్చు. ఇది ఇయాల్టిది కాదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ. దిస్ ఈజ్ ది ఎవిడెన్స్ ఆఫ్ తెలంగాణ సీఎం డాటర్ కల్వకుంట్ల కవిత. ఎవరు? కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు నేను పెట్టిన కవిత. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సుదిని సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్రదర్ ఇల్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఉండేవాడు. విందుల మందుల క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ కల్వకుంట్ల కవిత. పార్ట్నర్షిప్ ఇన్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో కోవట్ ఎవరు అనేది పెట్టిన. అంటే అప్పుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, రేవంత్ రెడ్డి అంటే కోవట్టు, వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని పెట్టనీకి అని చెప్పేసి నేను ట్విట్టర్లో పెట్టిన. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా పెట్టిన. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా ఇదే ఒక పెద్ద ఉదాహరణ. అయితే ఒకటి, ఈ డాక్యుమెంట్లో ఏముందో కూడా చూడాలి కదా మీరు. ఈ డాక్యుమెంట్లో ఏముందో కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది సాక్ష్యం. ఇది కల్వకుంట్ల కవిత గారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా, ఏం పెట్టి మాట్లాడతారా, మీరు మాట్లాడాలని దీని మీద ఇన్స్పిరేషన్. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పైన బోర్డు ఉంది కదా, ఇగో ఇక్కడ చూడండి. కవిత కల్వకుంట్ల కింద సుజిని సృజన్ వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ కంపెనీ పెట్టిండ్రు. తర్వాత ఈ కంపెనీ కింద విందుల మందుల రేవంత్ రెడ్డి, ఈ కంపెనీ తర్వాత వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్స్ అవుతారు. ఈ విందుల మందుల ఎవరంటే ఈమె కల్వకుంట్ల కవిత యొక్క బినామీ. ఈ రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. ఇది పెట్టినప్పుడు, ఇది ఎప్పుడు పెట్టిండ్రు? 2012 ఫిబ్రవరి రోజున పెట్టిండ్రు. 2012 ఫిబ్రవరి 2000 ఆ టైంలో వీళ్ళు ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఇగో ఇది డాక్యుమెంట్. ఓకేనా? ఈ డాక్యుమెంట్ నేను ఇప్పుడు కొత్తగా పెట్టా. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు నేను పార్టీ కార్యకర్తలు ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేదాకా నేను ఇది బయట పెట్టలే. ఇది ప్రెస్ క్లబ్లో నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది ఒకవేళ బయటికి వస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి మొత్తం పుత్తగతులు ఉన్నాయని చెప్పి నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డిని సీఎం చేయొద్దని నేను ఈ డాక్యుమెంట్ బయట పెట్టడం జరిగింది. మరి ఇప్పుడే ఎందుకు పెడుతున్నా? అసలు సృజన అంటోడు ఎవడు? రేవంత్ రెడ్డి. ఇది ఎంత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇష్యూకు మూలాలు కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల అని అనానో లేదో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి, కానీ ఆమె ఆ పేరుతోని ఫెమిలియర్ అయింది కాబట్టి చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ప్రతి దానికి ప్రతి ఇష్యూకు ముడిపడి ఉంటుంది కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు 2 రైలు పట్టాల లెక్క వీళ్ళిద్దరు కూడా అందులో నడుస్తూ ఉంటారు. అయితే ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు. నేను ఈ సబ్జెక్ట్కి ఎందుకు వస్తున్నా అంటే ఇప్పటికీ ఒక 10 ప్రెస్ మీట్లు పెట్టవచ్చు ఆమె పార్టీ పెట్టిన తర్వాత. అంటే పార్టీ అంటే బయటకు వచ్చిన తర్వాత 10 ప్రెస్ మీట్లు పెట్టవచ్చు. ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో కూడా ఇయాల్టి వరకు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య పైన ఆమె ఎక్కడ కూడా మాట్లాడతలేరు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆమె కవిత గారు ఎక్కడ కూడా ఈరోజు ఇంపార్టెంట్ ఇష్యూ ఎక్కడ కూడా మాట్లాడతలేదు. నేను చాలా సబ్జెక్టులు ఇప్పుడు నేను టచ్ చేయబోతున్నా. ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు కరెంటు సమస్య ఏంటంటే తెలంగాణ ఉద్యోగులు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల సమస్య. అలా ఇప్పటికీ దాదాపు 30 మంది చచ్చిపోయినారు. 30 మంది ఇప్పటికీ చచ్చిపోయారు. ఇయాల్టి వరకు అందులో ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కడ కూడా నోరు తెరవలేదు. 14,000 మంది రిటైర్డ్ అయ్యారు.
1000 మంది దాకా కోర్టులకు పోయి అక్కడికి పోయి పైసలు తెచ్చుకున్నారు. చాలా కేసులు ఈరోజు కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. చాలా కేసులకు ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇయ్యనరా విధవల్లారా అని. అయినా కానీ ఈ విధవలు ఎవరు కూడా స్పందించకుండా ఇయాల్టి వరకు పైసలు ఇవ్వలేదు. ఇన్ని ప్రెస్ మీట్ పెట్టిన ఈమె అన్ని సబ్జెక్టులు ఇయాల్టి వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడతలేదు. నంబర్ 1. రెండవది, హైడ్రా గురించి పైన మాట్లాడింది కానీ నిజంగా అది హైడ్రా వల్ల ఎంతమంది నష్టపోయింది, ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి అని చెప్పి మాట్లాడలేదు. నిరుద్యోగుల సమస్య పైన ఇట్లా ఒక రోజు టచ్ చేసి అట్లా పోయింది, అక్కడ ఇట్లా తిరిగింది. అసలు 2016 పేపర్ లీకేజ్కు మూల కారణం ఎవరు అనేది మాట్లాడలేదు. అయితే ఇందులో ఇప్పటికి కూడా వీళ్ళిద్దరు కలిసి నడుస్తుండ్రు, కలిసి ప్రయాణం చేస్తుండ్రు అని అనడానికి నేను లిక్కర్ కేసులో ఏమో జైలుకు పోయింది, అందరు అన్నీ మాట్లాడుతుండ్రు. లిక్కర్ కేసు జైలుకు పోయింది, అసలు అందులో ఎవరెవరు ఉన్నారు, అందులో పాత్రదారులు ఎవరు అనేది మనం కొంచెం క్షుణ్ణంగా ఈ సబ్జెక్ట్ పైన కొంచెం డీప్గా పోయే ప్రయత్నం చేద్దాం. లిక్కర్ స్కామ్లో ఎవరెవరు వెళ్తుందో కొంచెం. లిక్కర్ స్కామ్లో కవిత, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికీ వ్యాపార బంధం ఉందా అనేది ఒకటి. ఒకే దెబ్బకు రెండు. ఇదంతా బీజేపీ వాళ్ళు ఒక మాస్టర్ స్కెచ్ చేసిండ్రు. ఇది వాళ్ళ పేపర్కి సంబంధించిన అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళకి సంబంధించిందే. ఎమ్మెల్సీ కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉద్యమ కాలం నుంచి ఉంది. ఉద్యమ కాలం అంటే తెలంగాణ ఇది ఉద్యమం. అయితే ఇద్దరు నేతలు వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ తాజాగా వెలుగు చూసిన లిక్కర్ స్కామ్లో కవిత, రేవంత్ రెడ్డి వ్యాపార బంధాలు బయటపడ్డాయి. ఎందుకో నిన్న నేను ఆయన ప్రెస్ మీట్ చూసిన, ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు తీయలే, కూకట్పల్లి ఎమ్మెల్యే గారు. ఇందులో ఒట్టి కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు, కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు అని అంటుండ్రు. ఆయన మాట్లాడిన స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ మాట్లాడలే. ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఈమె పెట్టింది అయిపోయినాక నేను మన స్కిల్ డెవలప్మెంట్ పోదాము. ఆమె కేసులు మొత్తం ఎవరు పాయాలా ఎరో తెలంగాణ అనే ఒక పుస్తకంలో నేను రాసిన ఆ రోజు ఉన్నప్పుడు. ఈ బుక్లో ఆమె మీద చాలా కేసులు నేను చేస్తా, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మీద. కానీ మేజర్గా ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ బర్బాద్ అయిపోయింది కల్వకుంట్ల కవిత చేయబట్టి. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. బర్బాద్ అయిపోయింది. బీఆర్ఎస్ బర్బాద్ అయింది ఎవరంటే కల్వకుంట్ల కవితని. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందంటూ ఢిల్లీ బీజేపీ ఎంపీలు ఆరోపణలు చేయడం కలకలం రేపింది. బాజాప్తా బీజేపీ ఎంపీలు మాట్లాడారు. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 14 మందిపై సిబిఐ ఛార్జ్షీట్ చేసింది. సార్ నమస్కారం సార్, లైవ్ చేస్తున్నా సార్. మీరు కూడా మాట్లాడవచ్చు. అది కంప్లీట్ చేయకముందు నేను మాట్లాడాను సార్. మాట్లాడాలా? మాట్లాడని ఇబ్బంది లేదు సార్. అంటే నేను దీన్ని చెప్తా. ఒకటి ఏంటంటే కల్వకుంట్ల కవిత అందరూ పైన మాట్లాడుతూ లోపల అసలు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బయట పెట్టింది నేను సార్ అప్పట్లో. దీని అసలు వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అని. అయితే ఇది అప్పుడే బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం రాదని నేను దాచిపెట్టిన. డిసెంబర్ 1వ తారీఖు అంటే 2023 నవంబర్ 30వ తారీఖు రోజు ఎన్నికలు అయిపోయినాయి. 1వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయొద్దు, చాలా డేంజరు, ఈయన కవిత ఇద్దరు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం. అప్పుడు కేసీఆర్ గారి కూతురుగానే కదా సార్ మనం చూసేది అని. అప్పుడు అంతా బయట పెట్టిన. స్కిల్ డెవలప్మెంట్ లా కూడా ఈమె రాజీవ్ ప్రతాప్ రూఢి అనేటువంటి మంత్రి పదవి పోయింది ఈమె చేయబట్టి సెంట్రల్లా. మీకు 2 ఏళ్ళు ఉంటాడు. దానికి తర్వాత ఆ స్కామ్లా మళ్ళీ ఈయన ఎవరు బండారు దత్తాత్రేయ కూడా మంత్రి పదవి కోల్పోతాడు. ఇవన్నీ జనానికి తెలియదు. ఇంకోటి లిక్కర్ స్కామ్లో అందరూ ఈరోజు కుక్కట్పల్లి ఎమ్మెల్యే కూడా కల్వకుంట్ల కవిత ఉంది అని అంటారు. అయితే అందులో నేను అదే చదువుతున్నా సార్, ఒక్కసారి మీరు కూడా వినండి, విన్నాక మీరు మాట్లాడితే బాగుంటుంది. అయితే ఇది ఢిల్లీకి సంబంధించిన బీజేపీ మీడియా సార్, జీ న్యూస్ ఉందంటూ బీజేపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. వాళ్ళు ఏం చెప్పిందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 14 మందిపై ఛార్జ్షీట్ నమోదు చేసింది. అయితే లిక్కర్ స్కామ్లో తనపై బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు కవిత ఖండించిందంట. కేసీఆర్ కూతుర్ని కాబట్టి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ పేరు వాడుకునేది. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. అప్పటికి ఆమె అరెస్ట్ కాలేదు.
అంతేకాదు తనపై ఆరోపణ చేసిన ఇద్దరు బీజేపీ ఎంపీ నేతలపై పరువు నష్ట దావా వేసిన కవిత. అప్పుడు కవిత వేసింది. అయితే కవిత కేసుపై స్పందించిన బీజేపీ నేతలు త్వరలోనే లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న అందరికీ నోటీసులు వస్తాయని చెప్పారు. దీంతో కవిత టార్గెట్గా ఢిల్లీ బృందాలు రంగంలోకి దిగినాయి. కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చే నిజమైంది. లిక్కర్ స్కామ్లో ఈడీ రంగంలో దిగింది. ఏకంగా 25 బృందాలతో హైదరాబాద్లో దాడులు నిర్వహించింది. లిక్కర్ కుంభకోణం కేసులో విచారణలో భాగంగా సూదిని సృజన్ రెడ్డి, ఈ సూదిని సృజన్ రెడ్డి పేరు మీరు మైండ్లో పెట్టుకోండి సార్, అది పక్కన పెట్టండి. అది మన చర్చకి ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది సూదిని సృజన్ రెడ్డి, ఓకేనా. తర్వాత బోయిన్పల్లి అభిషేక్ రావు, గాండ్రా ప్రేమ్ సాగర్ ఇళ్లలో ఈడీ సోదాలు జరిగాయి. ఇది ఇప్పుడు సంచలనమైంది. ఈడీ సోదాలు జరిగిన బోయిన్పల్లి అభిషేక్ రావు ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడు. దీంతో లిక్కర్ స్కామ్లో కవిత లింకులు తేల్చడానికి కేంద్రం ఈడీని రంగంలోకి దించిందని అంటున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. ఈడీ సోదాలు జరిగిన సూదిని సుజన్ రెడ్డి కూడా కవితకు సన్నిహితుడే. ఈ సూదిని సుజన్ ఎవరో కాదు, ఇక్కడ విన్నాం సార్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి స్వయాన భావమర్ది. ఇక మన స్టోరీ అంటే ఇప్పుడు ఇవాళ తిరిగే స్టోరీ దీని చుట్టూ తిరుగుతుంది సార్, దీని చుట్టూ తిరుగుతుంది. సెకండ్, ఈమె బయటికి వచ్చి ఏమేమో మాట్లాడతా కానీ ఇవాళగా 10 ప్రెస్ మీట్ పెట్టింది. ఒక్క దగ్గర కూడా ఇవాళ హైడ్రా బాధితులు కానీ రిటైర్మెంట్ అయిన బాధితులు కానీ వీళ్ళెవ్వరి మీద కూడా ఇవాళ ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. తర్వాత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి సోదరుడి కూతురే రేవంత్ రెడ్డి భార్య. లిక్కర్ స్కామ్లో ఈడీ సోదాలు జరిగిన సూదిని సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి భార్య సోదరుడే. దీంతో లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లింకులు ఉన్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అని. ఇది కవిత అంటే ఈయన సీఎం కాకముందు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదంతా కూడా చర్చకు రావడం జరిగింది సార్. అయితే ఇవాళ నేను ఆ డాక్యుమెంట్ బయట పెట్టిన నంబర్ 1. రెండవది ఏంటంటే ప్రధానమైన అంశాల గురించి చర్చ పక్క పట్టేటట్టుగా ఈమె ఏం చేస్తుందంటే ఇష్యూ బాగా నడిచేటప్పుడు ఈమె ప్రెస్ మీట్ పెడుతుంది. ఒకటి ప్రెస్ మీట్ పెట్టి డైవర్ట్ చేస్తూ ఉంది మన సబ్జెక్ట్స్ను. అది రిటైర్మెంట్ ఎంప్లాయీసే కానీ హైడ్రానే కానీ ఏదన్నా కానీ అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఈమె దుకాణం నడిపిస్తుంది. అయితే అసలు వీళ్ళ దుకాణం ఏంది అది మొత్తము బయట పెట్టాలని చెప్పేసి ఈరోజు ఆ డాక్యుమెంట్స్ అన్నీ బయట వేసి స్క్రీన్ మీద పెట్టి స్టార్ట్ చేసిన సార్. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ ఎంప్లాయీ సబ్జెక్ట్ ఫాలో అవుతుండ్రు, హైడ్రా సబ్జెక్ట్ ఫాలో అవుతుండ్రు, అట్ ద సేమ్ టైము కల్వకుంట్ల కవిత ఫాలో అవుతుండ్రు. కానీ సృజన్ అంటే ఒక్కని మధ్యలో సీన్లోకి తీసుకొచ్చి మీకు పెట్టిన అమృత్ స్కామ్ కూడా సృజన్ పేరు ఉంటుంది సార్, వాళ్ళ కంపెనీకి వస్తుంది. నేను దాని మీద ఈడీలో కంప్లైంట్ ఇచ్చిన. ఇక ఇవన్నిటి మీద ఒక అడ్వకేట్గా మీ అభిప్రాయం చెప్పండి సార్ ఈ స్టోరీకి ముందుకు పోయే ముందు. ఇప్పుడు ఇవన్నీ లిటరల్లీ వైట్ కాలర్ క్రైమ్స్ సార్, వైట్ కాలర్ క్రైమ్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ సార్. వీటిని మహారాష్ట్రలో అయితే మోఫా యాక్ట్ లో లోపలేస్తారు, ఢిల్లీలో అయితేనేమో ఢిల్లీ పోలీస్ బుక్ చేసి సిబిఐ అయితే ఎంక్వైరీ చేస్తుంది. వీళ్ళంతా తెలంగాణలో ఉన్నారు. ఈ అఫెన్సెస్ అన్ని లింక్డ్ విత్ ఢిల్లీ. మరి వీటిని ఒక లోటర్స్ గా ఇప్పుడు లోటర్స్ అని అనాలి కదా. ఈడీ ఒకసారి ఒక మీద ఏర్పట్టుకున్నాడు, వాడి మీద ఎన్ని కేసులు అన్ని కేసులు ఇన్వెస్టిగేట్ చేయటల్లా. అవును సార్. వీళ్ళందరూ ఒక్కొక్కసారి పిక్ అండ్ సోజ్ లెక్క స్ట్రే రైడ్స్ అప్పుడు ఒకటి ఇప్పుడు అసలు మొత్తాన్ని కలిపి ఒక విచారణ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. అవును సార్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కడో అమెరికా ఉన్నోని పిలిపించారు. దాంట్లో పబ్లిక్ ఎక్స్చెక్కర్ ఒక 50 రూపాయలు కూడా నష్టం ఎందులో తెలియదు. మరి ఇది లూటింగే కదా, కలిసి చేతులు కలిపి ఇప్పుడు లిక్కర్ స్కామ్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్క్స్ కావచ్చు, లేకపోతే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చు, మెస్సీతో కావచ్చు, మెస్తో కావచ్చు, ఫుడ్ కోర్టులు కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఇదంతా కూడా పబ్లిక్ ఎక్స్చెక్కర్ లాంచ్ చేస్తున్నాయి. అవును సార్. పబ్లిక్ ఎక్స్చెక్కర్ లాంచ్ చేసినప్పుడు ఎన్ని పేర్లు ఎప్పుడు రిపీటెడ్ వెనక ముందు వీళ్ళ పేర్లే ఉన్నాయి. ఇది ఎలైట్ సెక్షనా లేకపోతే లూటీ సెక్షనా అన్ని మనకు తెలుసు, కానీ వాళ్ళకేం తెలీదు. అది ఈడీ చేయొచ్చు, సిబిఐ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ సిఐడి చేయొచ్చు, ఏది చేయరు. ఒక కేసు మీద ఫోకస్ ప్రభాకర్ రావు దగ్గాడు, తుమ్మాడు, లేదా ఆడి గురించి ఆడ ఐపీఎస్ వచ్చినోడి మీదే చేస్తున్నారు. ఓకే, మరి వీటిని కూడా చేయాలి కదా. అప్పుడు లియోనియర్ రిసార్ట్స్ ఉంది, 3,000 కోట్లు వర్క్ చేసే ల్యాండ్ బ్యాంక్ ని బ్యాంకర్స్ నష్టం చేసే విధంగా ఇచ్చారు. ఈడీ సేమ్ పార్టీ అందులో రెస్పాండెంట్ నెంబర్ 1 ఉంది ఈడీ.
ఎన్సిఎల్టీలో, అది పట్టించుకోదా ఈడీ? మరి లిక్కర్ స్కామ్లు ఏం చెప్తే ఎవడు ఉంటాడు? ఈ స్కామస్టర్ చెప్తే ఎవడు ఉంటాడు? పబ్లిక్ మీడియా చెప్తుంది, వాళ్ళ తరఫున ఒకళ్ళ తీసుకున్నది మీడియా. ఒక పక్క మీడియా అన్ని హైప్ చేసి జాకీలు పెట్టి ఫుట్బాల్ గురించి, ఫుడ్ కోర్ట్ లో పనిచేస్తాం మనం, ఫుట్బాల్ ఆడతాం, ఫుడ్ కోర్ట్ లో ఫుల్ తింటాం మనం పొట్టనేటట్టు. ఫుట్బాల్ ఆడతారంట, ఫుట్బాల్ అక్కడ కలకత్తాలో కత్తలు తీసుకుని అమ్మడబడ్డారు, పారిపోయి వచ్చాడు మెస్సీ అన్నాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక గంటలో. సిగ్గులేని వ్యవస్థ అంటే ఇదే, షేమ్లెస్ ఫెలోస్, సమ్ డీల్స్. ఇంత దరిద్ర వ్యవస్థలో ఏంటి, దేనికి ఎవరికి న్యాయం జరుగుద్ది? ఈ డబ్బులని డైవర్ట్ చేసి రిటైర్డ్ పీపుల్ డబ్బులు అందులో పెట్టి అందులో పెట్టి 1000 కోట్లు ఒక బోగస్ చెక్ తీసుకెళ్లి ఉస్మానియా ప్రదర్శన చేసి ఎవడన్నా జెన్యున్ గా పరిపాలన చేయడం ఇట్లాంటి పనులు చేస్తాడా? అంత చెక్ అవసరం? అది ఒక జిరాక్స్ కాపీ. ఎవరికి ఇస్తావు డబ్బులు? యూజీసీ గ్రాంట్ మ్యాచింగ్ పంపించు, 1000 కోట్లు మా స్టేట్ నుంచి వచ్చి వాళ్ళే చూసుకుంటారు. నువ్వేం చేస్తావు యూనివర్సిటీలో? అది స్వతంత్ర సంస్థ యూనివర్సిటీ, గవర్నమెంట్ కి ఏం పని అందులో? ఇప్పుడే లిక్కర్ స్కామ్ లో ఉన్నావునేమో, నువ్వు అడ్డు పెట్టుకొని బతికితే ఎన్నాళ్ళు బతుకుతావు ఇట్లాంటి పనులు చేసి? ఇప్పుడు కేసీఆర్ ఒక్కడే మొత్తం ఇవాళంతా అదే సార్, ఇవాళ వీళ్ళ మొత్తం బట్టలు రాష్ట్రం ప్రజలది, ఇది 4 కోట్ల జనాభాది. ఇది నువ్వు అక్కడ 20,000 ఓట్లతో గెలిచి వచ్చి రాష్ట్రం మొత్తం నాదే, నేను వాళ్ళు కలిసి చేసేస్తాను, కుదురుద్దా? అడిగేవాళ్ళు లేడు, జనాన్ని పట్టించుకోవటం లేదని. కానీ వీళ్ళు పంచాయతీ ఎలక్షన్లు ఏమైనా కనీసం చీకొట్టారు సగం మంది. అవును సార్, సిగ్గు తెచ్చుకోకుండా, ఎంతసేపు సిగ్గు లేకుండా సిగ్గుమాలిన బతుకు ఏదో తిరిగితే సరిపోద్దా? సిగ్గు. ఇప్పుడు సెన్సిటివ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే జస్ట్ ఒక ఫీలింగ్ తో భయపడతారు. అవతలోడికి నెగిటివ్ ఫీలింగ్ ఉందంటే దానికి సమాధానం చెప్తారు. ఏది కోర్టులు కన్నా ఒకసారి నెగిటివ్ రిమార్క్ ఇస్తే దానికి మళ్ళీ జాగ్రత్త పడాలి, లేదా రిజైన్ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. తిట్టి జైలుకు పంపుతామని చెప్తే కూడా సిగ్గు లేకుండా తప్పుల పనులు చేసుకుంటూ నాకే అన్ని తెలుసు, ఏంటి తెలిసేది? ఆ పెట్టినోడికి బుద్ధి లేదు ముందు సార్. ఇప్పుడు ఇది ఉన్నది, ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు ఇద్దరు, అంటే కవిత గారు ప్రెస్ మీట్ ఇప్పటి 10 పెట్టినరు, ఒక్క దగ్గర కూడా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతుంటారు సార్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్, అదే కదా వెస్టర్న్ ఇంట్రెస్ట్లు జనాన్ని ముంచే స్కీములు. ఇప్పుడు నీ లెక్కర్ ఎవరికి కావాలి, నీ లెక్కర్ ఢిల్లీలో చేసుకున్నావు అని పట్టుకుని లోపలేశారు. ఇంకా ఏ పాత కంపెనీలు తీసుకుంటే మళ్ళీ అక్కడ చేతులు గెలిపిన సందర్భాలు. మరి ఇంకా నేనేదో చాలా ఇదిగా దేశానికి పనికొచ్చేదాన్ని అంటే ఎవరు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఇంకా ఇప్పుడు అసలు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది సార్. ఫస్ట్ నోటీసులు నాకే ఇవ్వాలి, ఎందుకంటే ఈమె మీద ఈడీ కంప్లైంట్, అభిషేక్ గోయల్ గారు ఐపీఎస్ జాయింట్ డైరెక్టర్ ఈడీ ఉన్నప్పుడు నేను 26/8/2021 రోజు ఆమె మొత్తం ప్రాపర్టీస్ మీదనే కంప్లైంట్ ఇచ్చిన. అభిషేక్ గోయల్ ఐపీఎస్ ఈయన జాయింట్ డైరెక్టర్ ఈడీ ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత గారి చిట్టా మొత్తం ఇచ్చిన, ఈమెది మొత్తం ప్రూఫ్ తో సహా డాక్యుమెంట్స్. ఢిల్లీలో ఈమె ఇల్లు, ఈమె కట్టించిన ఇండ్లు, ఈమె బంగ్లాలు మొత్తం ఎగ్జిబిషన్ పెట్టిన సార్. వాస్తవానికి సార్ కేసీఆర్ ఉద్యమకారుడు, నేను ఎవరిని నాకు ఎంత కేసు అవసరం లేదు. వాళ్ళ టోటల్ ఒక 100 కేసులు అప్పుడు ఒక బుక్ తీసిన, ఎవరు పాలయ్యారో తెలంగాణ అని. మొత్తం అసలు భ్రష్టు పట్టించింది స్కామ్లల్లా స్కీమ్లల్లా ఈమె. ఇప్పుడు సూదిని సృజన్ అంటాడు, ఈ సూదిని సృజన్ ఇంకోటి తెలుసా సార్? ఉపేందర్ రెడ్డి ఉండా సార్ ఇక్కడ ఖమ్మం ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడైనా ఖమ్మం లింక్ వాళ్ళ అల్లుడు. అయితే ఉపేందర్ రెడ్డి కాంట్రాక్ట్లు చేసేది, ఆయన వడ్డీలకు తెచ్చుకునేది అన్నట్టు కవిత దగ్గర. ఆట నాకు పావులకు ఈమె ఆడిడ వసూలు చేసినవి ఉన్నాయి కదా, ఆ వడ్డీ ఇచ్చడానికి సుజన్ అంటోడు పోయేటోడు. పోయి అట్లా పరిచయం అయ్యి ఆయన రేవంత్ రెడ్డి పరిచయం చేసిండు, టీడీపీలు ఉండే అప్పుడు. ఇక వీళ్ళందరూ కలిసి ఇక మొత్తం స్కాములు, బ్లాక్ మెయిల్, ఇదంతా ఒక దండుపాలెం గ్యాంగ్ లెక్క తయారైంది. మాఫియానే సార్. ఇప్పుడు సోకర్ మాఫియా కన్నా ఇక్కడ జోకర్ మాఫియా. ఇప్పుడు సోకర్ అనే దాని జోకర్ పేరు జోకర్ అయింది కదా. ఇట్లా ఇప్పుడు ఈ మాఫియాని సీరియస్ తీసుకోవాలి. ఇక స్క్రీన్ మీద చూపెడుతుంది సార్ ఆమె అక్రమ ఆస్తులు. ఇది ఇచ్చిన, ఇగో ఇదే నేను ఈడీలు ఇచ్చింది. సరే సార్, వస్తుందా సార్ మీరు? నేను ఇప్పుడు ఇక్కడ మినిస్టర్ రోడ్ లో ఉన్నా. ఓకే సార్, మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనేనా? రండి సార్. వచ్చినప్పుడు ఆగుతా నేను. రైట్ సార్, రైట్. అయితే ఇది సార్, ఇగో ఇది కల్వకుంట్ల కవిత గారి స్కామ్. ఎప్పటికి ఇది? 26/8/2021. ఓకేనా? ఈమె చదువుతా ఈనండి. జంటి ఏవో చాలా చెప్తుంది కదా.
ఆ కుక్కటిపల్లి ఎమ్మెల్యే పాపం మాట్లాడుతాను దగ్గర సబ్జెక్ట్ లేదు. ఈమె ఎంత డేంజరు, ఎంత కథ. తెలంగాణకు అసలు కేసీఆర్ గారు ఇసొంటి ఆమెను రాజకీయాలు తెచ్చు చాలా పెద్ద తప్పు చేసిండు. ఆమె తేవాల్సిన అవసరం ఎందుకో తెలియదు, ఆ జాగ్రత్త ఏందో తెలియదు. నా భర్తకు నాకు ఏం సంబంధం అని చెప్పి అన్నారు కదా. ఇవాళ ఆమె ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టద్దు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. ఈ తెలంగాణ ప్రజలకు మీరు ఎంత ద్రోహం చేయాలనో అంత ద్రోహం చేసిండ్రు. ఇవాళకి తెలంగాణ దాదాపు రిటైర్ ఉద్యోగం చేసి చచ్చిపోయిన వాళ్ళ గురించి ఒక్కరోజు కూడా నువ్వు మాట్లాడలే. హైదరాబాద్ గురించి నష్టపోయిన ఒక్కరోజు కూడా నువ్వు మాట్లాడలే. ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ తెచ్చిన అప్పుల గురించి నువ్వు మాట్లాడలే. ఈరోజు మూసీ అనేది అసలు ఎందుకు, ఈ మూసీ రేటు ఎందుకు తెస్తుందని చెప్పి నువ్వు మాట్లాడలే. మూసీ వల్ల తెలంగాణకు ఏం లాభాలు ఉన్నాయో చెప్పి నువ్వు మాట్లాడలే. 2022 పేపర్ లీకేజ్ గురించి మాట్లాడలే. 2016 పేపర్ లీకేజ్ గురించి మాట్లాడలే. 2016 నువ్వు ఎవరెవరికి పేపర్లు అమ్మి ఎవరెవరి ఈరోజు వాళ్ళకు పోస్టింగ్లు ఇప్పించినావో, నౌకల్లో స్టార్ట్ చేసినావో వాళ్ళని కూడా చూపెడతా. ఓకేనా? ఇక ఇది కల్వకుంట్ల కవిత గారి ఏది ఆమె సంపాదించిన ఆస్తిపాస్తులు. ఇక ఆమెకు ఎంత ఆశన. ఆమె పేరున తెలంగాణ శశికళ అని కూడా పెట్టిన. తెలంగాణ శశికళ అని కూడా ఆమె పేరు పెట్టిన. జెంటిల్ రిమైండర్ అబౌట్ మై పిటిషన్. నేను ఆల్రెడీ ఒక పిటిషన్కి ఇస్తే ఆయన రిప్లై ఇవ్వలే. 10th July 2021 ఐ బ్రింగ్ టు యువర్ కైండ్ మెయిల్ దట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డాటర్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఐ గ్యాదర్ సమ్ ఆఫ్ హియర్ illegally earned assets along with photos attached. There is no comparison of the wealth increased from 2014. ఈమె చిట్టా మొత్తం నేను అప్పుడు తెలంగాణ గవర్నర్ తమిళసాయి గారి కూడా ఇవ్వడం జరిగింది. ఈమె ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి ఎలాంగ్ విత్. నేను ఢిల్లీలో ఎగ్జిబిషన్ కూడా పెట్టిన ఆమెది. ఆ ఎగ్జిబిషన్ వీడియో కూడా నేను అటాచ్ చేస్తా. ఆమె వస్టోల్లో పోయేటోళ్లకు ఆమె ఎట్లా చేసింది అనేది. షామీర్పేట్ గెస్ట్ హౌస్ 8 ఎకరాలు, ఇది ఎక్కువనే ఉందంట, వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకోటి చెప్తా, నేను ఈ ఫోటోలు ఇవన్నీ ఒక పెద్ద మనిషి తీసుకున్న దగ్గర తీసుకొని ఈమె చూపించి బ్లాక్మెయిల్ చేసి ఏకంగా ఒక ఈమె క్వార్టర్ కూడా వాడుకున్నంట ఆయన. ఒక పెద్ద మనిషి ఆయన పొడుస్తాడని చెప్పి నా దగ్గర తీసుకుంటూ ఆయన చేసింది ఏం లేదు. ఇంకోటి ఈమె చేసిన ఎంక్వైరీ ఏంటంటే, నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినోని పేరు అడిగింది. నేను అస్సలు చెప్పలే. ఈ ఫోటోలు ఎట్లా బయటికి వచ్చినాయి, ఎవడిచ్చిండో వాని పేరు అడిగింది. ఇవాళ వరకు ఆ పేరు చెప్పలే, నేను ఇవ్వలేదు. షామీర్పేట్ గెస్ట్ హౌస్ 8 acres, శంకర్పల్లి ఫామ్ హౌస్ 6 acres, ఇక్ఫీ కాలేజ్ పక్కన, వన్ హౌస్ నియర్ రామానాయుడు స్టూడియోస్, నందిని హిల్స్ ప్లాట్నం 2000 square yards అంట. హ్యాష్ డైమండ్స్ విత్ అవర్ ఫ్రెండ్ వినితా మందుల, చెప్పిన కదా అమెరికాలో ఆమె బినామీ. కిక్ బ్యాక్స్ ఫ్రమ్ ఫార్మా కంపెనీస్. నెక్స్ట్ ఈ ఫైల్ నా దగ్గరకు వచ్చేది ఉండే. ఈ లోపు ఎవరైతే నాకు ఈమె ఇల్లు అవన్నీ ఇచ్చిండో ఆయన ఎగ్దమ్ గాయబ్ అయిపోయాడు. ఇక ఆయన ఎక్కడుందో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఆయన ఫోన్ కూడా ఎప్పుడు రాలే. మేజర్ కాస్ట్ ఆఫ్ అవర్ న్యూ హౌస్ ఆర్ గివెన్ బై గంగుల కమలాకర్. ఇప్పుడు గంగుల కమలాకర్ గారితో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టిపియాలి. ఏమని పెట్టిపియాలంటే, ఆమె కొత్త ఇల్లుకు గంగుల కమలాకర్ గారు ఏమేమి ఇచ్చిండు, ఎంతెంత గ్రైనేట్ ఇచ్చిండు, ఎంతెంత రాళ్ళు రప్పలు ఇచ్చిండు, ఏమేమి ఇచ్చిండు ఆయన మొత్తం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం హానరబుల్ ప్రెసిడెంట్గా ఉండి అండర్ కాస్టింగ్ మైనింగ్ కాంట్రాక్షన్లు కానీ లేకుండా సింగరేణి హాస్పిటల్ మెడికల్ ఫిట్నెస్లలో కానీ ఈమె ఏమేమి కథలు చేసిందో అవన్నీ కూడా బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. కల్వకుంట్ల కవిత రిజిస్టర్డ్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఈజ్ కరెంట్లీ అసోసియేటెడ్ విత్ 2 companies. హ్యాండర్ హస్బెండ్ అనిల్ కుమార్ దేవనపల్లి రామయ్య ఈజ్ రిజిస్టర్డ్ విత్ ది and is currently associated with 5 companies. Earliest she had తెలంగాణ జాగృతి ఆఫ్టర్ హర్ ఫాదర్ బికేమ్ చీఫ్ మినిస్టర్. ఇక తెలంగాణ జాగృతిని ఆమె భారత జాగృతిగా మార్చారు. ఆ భారత జాగృతిగా ఇద్దరే మెంబర్లు, ఒకటి ఈమె భర్త. ఓకేనా? భారత్ జాగృతి ఫౌండేషన్ కవిత అండ్ హర్ హస్బెండ్ ఆర్ డైరెక్టర్స్ 2015కి వెళ్ళి వీళ్ళిద్దరే. ఇక ఎవరు లేరు వీళ్ళ, వేరే వాళ్ళు ఎవరు కూడా డైరెక్టర్ లేరు. డైరెక్టర్లు ఇద్దరులే, ఈమె భర్త. వీళ్ళిద్దరు ఏ టైప్ అని అంటే, మన అర్జున్ సినిమాల ప్రకాష్ రాజు భార్య ఉంటుంది ఆమె, ఇద్దరు వీళ్ళ టైపు. ఇంకోటి కూడా చెప్తా, అంటే ఈయనకు కవితకు 2 పోలికలు కూడా చెప్తా, ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఇది భారత జాగృతి ఫౌండేషన్ కల్వకుంట్ల కవిత వాళ్ళ భర్త ఇద్దరు. నెట్ పిక్సెల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంప్యూటర్స్ రిలేటెడ్ సర్వీసెస్. ఇది ఇందులో కల్వకుంట్ల కవిత వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ కంపెనీస్ that have now been stricken from the register of companies.
ది కంపెనీస్ ఆర్ లిస్టెడ్ బిలో. ఓకే, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పిన కదా, రేవంత్ రెడ్డి గారు మరియు కల్వకుంట్ల కవిత గారు, సూర్జీ సృజన్, రేవంత్ రెడ్డి బామ్మర్ది. ఇప్పుడు కూడా ఆయన కీ రోల్ నడుస్తుంది. సూర్జీ సృజన్ ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి కుటుంబంతో కూడా ఈ మధ్యలో ఒక వివాదం జరుగుతుంది. అది కూడా లింక్ ఉంటుంది, అది నేను లాస్ట్కి చెప్తా. మీరు ఒకటి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారి కూతురు వివాహానికి రేవంత్ రెడ్డి గారి భార్య కనవాడది, రేవంత్ రెడ్డి గారి కూతురు కనవాడది, రేవంత్ రెడ్డి గారి అల్లుడు కనవాడరు, రేవంత్ రెడ్డి గారి మనవాడు కూడా కనవాడరు. సొంత అన్న పిల్లల కూతురు పెళ్ళికి వీళ్ళెవ్వరు కూడా కనవాడరు. దానికి కారణం సూదిని సృజను. ఈ సూదిని సృజన్ చేయబట్టి ఇటు కల్వకుంట్ల కుటుంబంలో అలజడి రేగింది, గొడవలు నడుస్తున్నాయి. అటు అనుముల ఈ కుటుంబంలో కూడా ఈరోజు పెద్ద గొడవ జరుగుతూ ఉంది. ఈరోజు ఆమె పెళ్ళికి ఎందుకు రాలేదు, దీని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా, లేకుంటే తిరుపతి రెడ్డి గారు మాట్లాడతారా, సూదిని సృజన్ మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారో మాట్లాడండి. ఈరోజు ఈ రెండు కుటుంబాలు కూడా త్వరలో, ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఆల్రెడీ ఈరోజు మీడియా దాకా ఎక్కింది. త్వరలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కుతారు. వాళ్ళు అన్నతమ్ములు చేసేది పెద్దవి కాదు, అన్నతమ్ములు చేసేది చిన్నయే. ఈరోజు పెద్ద ఎత్తున నడుపుతున్నది మాఫియా నడుపుతుంది. ఎవరంటే సృజని సృజన్ అంటూ నడుపుతుంది, చాలా పెద్ద మాఫియా నడుపుతుంది. ఈ ముగ్గురు రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, సృజని సృజన్, వీళ్ళు చాలా పెద్ద మాఫియా ఈరోజు నడుపుతున్నారు. ఈ తెలంగాణలో నడుస్తుంది. ఈ ముగ్గురు ఈ రాష్ట్రానికి చాలా డేంజరస్ పర్సన్స్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఇంకోటి ఆక్విటీ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంట్లో కూడా వీళ్ళు డైరెక్టర్. నిర్వాణ బ్యూటీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఒరిజినల్గా ఈమె బ్యూటీ పార్లర్ నడిపేది, కవిత గారు నడిపేది. అక్షయ పాత్ర ఇన్వెంచర్స్, ఇవన్నీ కూడా నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉంది. అది ఇంత డాక్యుమెంట్ అయితే నేను చూపించడానికి రెడీ. అది కల్వకుంట్ల కవిత హస్బెండ్ దేవనపల్లి రామయ్య రిజిస్టర్డ్ విత్ ఈజ్ కరెంట్లీ అసోసియేటెడ్ విత్ 5 కంపెనీ, నేను చెప్పిన కదా. ఇంకో సరమా ట్రేడింగ్ కంపెనీ, హోల్సేల్ ట్రేడ్ అండ్ కమిషన్ ట్రేడ్ ఎక్సెప్ట్, ఇలా డైరెక్టర్. ఇది 2016 జూలై 14 తారీఖు రోజున ఇదైంది. ఈ విధంగా వీళ్ళు ఇన్ని కంపెనీలు వీళ్ళు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ నాయన ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని వైస్ ఛాన్సలర్ నియామకం, అప్పుడు అది కూడా నేను ఫస్ట్ వీడియో నేను అది రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే వైస్ ఛాన్సలర్లా ఒక గుప్తా అని ఒక ఆయన వైస్ ఛాన్సలర్ అవుతారు, నిజామాబాద్ వైస్ ఛాన్సలర్ అనుకుంటా. ఆయన పైన కేసులు ఉంటాయి. ఆయనకు ఎటువంటి ఇంపార్టెంట్ పొజిషన్ ఇవ్వద్దు అని చెప్పి బాజాబ్తా ఇందులో ఉంటుంది. ఎందులో మన ఎటువంటి పోస్ట్ ఇవ్వద్దని వాళ్ళు అందులో పెడతారు. అయినా కానీ వాళ్ళు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రూల్ పెడతారు. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అందులో కంప్లీట్గా ఆమె ఈ అక్రమంగా పైసలు తీసుకొని ఇస్తుంది. దీని మీద కూడా నేను సిఐడి కంప్లైంట్ ఇచ్చిన, దీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పించిన. అయినా కానీ ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా ఈరోజు వాళ్ళు దాన్ని మొత్తం అడ్డుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఒకసారి మీరు గతంలో నేను చేసిన మీరు వీడియోలు నేను మొత్తం కంప్లీట్గా నేను కింద పెడతా, అవి మీరు చూడొచ్చు. అంటే ఈరోజు వాళ్ళు ఎంత తెగబడ్డరు, దేనికైనా రెడీ అనే కాడికి వాళ్ళు ఏ విధంగా వచ్చిండ్రు అనే దానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఈరోజు ప్రతి స్కామ్ కూడా వీళ్ళకి లింకులు ఉంటాయి, ప్రతి స్కామ్లో కూడా వీళ్ళకి లింకులు ఉంటాయి. దానికంటే ముందు నేను రేవంత్ రెడ్డి గారి అన్న యొక్క కూతురు దానిలో వాళ్ళ డాటర్ వాళ్ళ కూతురు కనవాడదు. అది ఇగో ఓకే, దొరికింది. 2 ఫోటోలు కూడా దొరికినాయి బట్టిగా. ఇగో రైటా, ఇది బట్టి విక్రమార్క గారి కొడుకు ఎంగేజ్మెంట్, పెళ్లి కాదు ఇది, బట్టి విక్రమార్క గారి కొడుకు ఎంగేజ్మెంట్. ఈడ చూడండి, ఇగో రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి భార్య, రేవంత్ రెడ్డి గారి కుమార్తె, రేవంత్ రెడ్డి గారి అల్లుడు, 4 కనబడ్డారు కదా. కింద మళ్ళీ ఫ్యామిలీ ఫోటో, ఆ 2 ఫ్యామిలీలు. ఓకేనా, ఇది పక్కన పెడదాం, ఇది ఇక్కడ పక్కన పెడదాం. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారి కుమార్తె వివాహం ఒక ఫోటో కూడా తీద్దాం. ఇగో తిరుపతి రెడ్డి గారి అతిరథ మహారథులు అని అందొస్తుంది. ఇందులో చూడండి బాలకృష్ణ గారు ఉన్నారు,
రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇంకో మీరు ఎవరన్నా వీడియో కానీ ఫోటోలో కానీ రేవంత్ రెడ్డి గారి భార్య, రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారి వివాహంలో కనబడ్డారో మీరు చూడండి. చూడండి, ఎక్కడ కూడా కనబడరు. వాళ్ళకు ఎక్కడ కూడా వీళ్ళు కనబడరు. అంటే కల్వకుంట్ల కవిత ఇప్పుడు సృజన అంటే ఆయన కొన్ని సెటిల్మెంట్లలో తేడాలు వచ్చి, కొన్ని దందాలలో వీళ్ళకి తేడాలు వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి అన్నలు, రేవంత్ రెడ్డి గారి భార్య బ్రదర్స్ అంటే సృజన్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవల వల్ల ఈరోజు ఆ తారాస్థాయికి చేరి ప్రభుత్వంలో ఎటువంటి పనులు వీళ్ళకి చేయకూడదు, వీళ్ళకి ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ప్రభుత్వ అధికారులకు హుకుం జారీ అయింది. ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారికి మాత్రం ఎటువంటి పని చేయొద్దని. ఎందుకంటే ఆయన వీళ్ళ ఎవరు ఈ సృజన్ అంటోని మీద చేయి చేసుకున్న అనేది సమాచారం. ఆయన ఏదో డీల్ చేసుకుంటే ఆ డీల్లో ఈయన కూడా ఏలు పెట్టిండు. అది మా తమ్ముడి పైన మీరు దాడి చేస్తారా, మా తమ్ముడి పైన మీరు ఆరోపణలు చేస్తారా అని చెప్పి ఈరోజు వాళ్ళని మొత్తం మా ఫ్యామిలీని బైకాట్ చేయడం జరిగింది. తిరుపతి రెడ్డి గారి కుమార్తె స్వయాన పెళ్లి కార్డు తీసుకొని ముఖ్యమంత్రి గారి ఇంటికి ఇయ్యనికి పోతే ఉప్మా చేసి పెట్టి పంపించారు. అందుకనే పేదలను ఎప్పుడైతే ప్రజలను ఇబ్బంది పెడతారో ఆ కుటుంబాలు ఎప్పుడు విచ్ఛిన్నం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఆ కుటుంబాల్లో ఐక్యత ఉండదు, ఆ కుటుంబంలో విచ్ఛిన్నం అయిపోతుంది. ప్రజలను ఇబ్బంది పెట్టే కుటుంబాలు ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో అదే అలజడి. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈరోజు పరస్పర ఆరోపణలు జరుగుతున్నాయి. ఈరోజు సెకండ్ అనుమూల ఇంట్లో కూడా ఈరోజు సొంత అన్న పెళ్ళికి ముఖ్యమంత్రి సొంత భర్త వాళ్ళ అన్న కూతురు పెళ్ళికి ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో వాళ్ళ అన్నతమ్ములంతా ఐకమత్యంతో ఉన్న కుటుంబం అసొంటిది. ఈరోజు ఇది ఎక్స్క్లూజివ్గా ఎవరికి తెలియదు, దీని గురించి ఎవరు అబ్జర్వ్ కూడా చేయలేదు. మీరు వీడియో చూడండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. బట్టి గారి ఇంట్లో మొత్తం అందరు కలిసి పెళ్ళికి పోతారు, సకుటుంబ సపరివార సమేతంగా మనవరాలు సొంత రేవంత్ రెడ్డి గారి సొంత అన్న కుమార్తె పెళ్లికి వీళ్ళు కానవాడరు. ఎందుకు? బికాజ్ ఆఫ్ సృజన్ వల్లనే ఈ రెండు కుటుంబాలు, ఈ కల్వకుంట్ల కుటుంబం కానీ, ఈ అనుమూల కుటుంబం కానీ, ఈ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కుటుంబం కానీ, ఈ తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి కుటుంబం కానీ, ఈ కుటుంబాలలో గొడవలు కానీ కారణం ఎవరంటే ఈరోజు సృజన్. మరి ఆ సృజన్ ఎవరు? జైపాల్ రెడ్డి గారి తమ్ముని కొడుకు. అర్థమైందా? జైపాల్ రెడ్డి గారి తమ్ముని కొడుకు. వాళ్ళ నాయన పేరు మనోహర్ రెడ్డి. ప్లస్ ఆయననే ఎవరు మన ఈయన ఉపేందర్ రెడ్డి గారు, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడు ఆయన ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఇప్పటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సృజన్ అనేటోడు ఉన్నాడు. ఇంతకుముందే నేను మీకు అది మొత్తం చదివినిపించిన, అంతేకాకుండా దాని కథ కూడా మీకు ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. ఆయన అల్లుడు సృజన్. లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటింట, అంటే ఇసోంటోళ్ళు ముఖ్యమంత్రి ఉండాలన్నా వద్దా. నేను దీని వెనుక ఆ వీడియో కూడా నేను కాపీ చేసి నేను మళ్ళీ మీకు లైవ్ పెడతా. నేను ప్రెస్ క్లబ్లో 1 year బ్యాక్ ఇవన్నీ నేను ఇదివరకు చేసిన ఇవన్నీ డేటా అంతా నా దగ్గర పాత డేటానే ఉన్నది. ఈరోజు తెలంగాణను ఎటు తీసుకోపోతుండ్రు. నేను ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తవ్వుతూ ఉంటే నాకు చాలా డేంజర్ విషయాలు బయటకు వచ్చాయి. దాని మీద నేను రౌండ్ టేబుల్లో పెడుతున్నా. దాని మీద నేను బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, తెలంగాణ పైన అకౌంటబిలిటీ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ రౌండ్ టేబుల్కి వచ్చి తీరాలి. నేను ఫైనాన్స్ రిసోర్సెస్ కోసం చూస్తున్నా. కొంచెం ఫైనాన్స్ రిసోర్సెస్ రాగానే నేను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా. అందులో తెలంగాణ 4 కోట్ల మంది గుండెలు అదిరిపోయే విషయాలు నేను ఆ రోజు సాక్ష్యంతో సహా నేను చూపెడతా. దీనికి బీఆర్ఎస్, బీజేపీ, నేను ఎవరి మీద వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా విమర్శించా, వాళ్ళ ముఖం ముందు ఏది కూడా నేను మాట్లాడా. కానీ మీకు నేను ప్రతి ఒక్కరు చూపెడతా. దాన్ని కాపాడాల్సిన, ఈరోజు తెలంగాణను కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత ఈ 4 కోట్ల జనం పైన ఉన్నది. అంత పెద్ద కుట్ర ఈరోజు తెలంగాణ పైన జరుగుతూ ఉంది. మనము ఈ నిస్సి బొస్సి దీని వెనుక ఉన్న చాలా పెద్ద స్టోరీ ఉన్నది. దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. దానికి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ కూడా లింక్స్ ఉన్నది. ఇవన్నిటికీ నేను మాట్లాడే ప్రతి దానికి ఇంటర్లింక్ ఉంటుంది. ఆ ఇంటర్లింకు ధమాక్ ఉన్నోనికి అర్థమైతే ధమాక్ లేనోనికి అర్థం కాదు. ముఖ్యంగా తెలంగాణ మేధావులు చూసినాం కదా, మన కాసిం అనేటోడు కూడా ఎట్లా పొగిడిండో.
ఎట్లా పొగిడిండో. రేవంత్ రెడ్డికి ఇంకొక భార్య ఉందంటే భార్యనో లవరో ఏదో చెప్పిండు, అదంట విద్యనంట. అంత దిగజారిండి వీళ్ళు చిల్లరగాన్లు. ఎంత చిల్లరగాన్లు తయారైందంటే లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతా అయినండి. ఇది లిక్కర్ స్కామ్ గురించి ఢిల్లీలో వచ్చిన బీజేపీ జీ న్యూస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు. ఎమ్మెల్సీ కవిత, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు వ్యాపార బంధం ఉందనే ఆరోపణలు ఉద్యమ కాలం నుండి ఉన్నాయి. అంటే ఒక దిక్కు తెలంగాణలో ఈ దుకాణం జర పక్కన పెడదాము, ఇది వీళ్ళ ఇంట్లో పంచాయతీ పక్కన పెడదాము అంటే ఇక రెండు కుటుంబాల మధ్యలో కూడా అగ్గి రాసుకుంది ఈరోజు. దేనికోసము? పైసల పంపకాల కాడ అగ్గి రాసుకుంది. దీని తర్వాత అఖిలేష్ యాదవ్ గారు ఎందుకు వచ్చిందో అది కూడా నేను చెప్తా. ఈరోజు నిస్సిగాడు బొస్సిగాడు వచ్చిన దాంట్లో మనకేం పీకుడేం లేదు. తెలంగాణ వాడు వస్తాడు పోతాడు, వానికి ఎంత పైసలు ఇచ్చారో అది కూడా చెప్తాను నేను ఈ వీడియోలో. ఈ లిక్కర్ స్కామ్ అయితే ఇద్దరు నేతలు వాటిని ఖండిస్తూ వచ్చారు. ఎవరు? కవిత గారు. ఇది కానీ తాజాగా వెలుగు చూసిన లిక్కర్ స్కామ్లో కవిత రేవంత్ రెడ్డి వ్యాపార బంధాలు బయటపడ్డాయి అని అంటున్నారు. ఎవరు? బీజేపీలు. సృజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ కంపెనీలో ఒకప్పుడు డైరెక్టర్గా ఉన్నారు. ఆధారాలు లభించాయి. ఆధారాలు బయటపెట్టింది బక్క జడ్సన్. ఇగో ఇది ఆధారం. ఇది ఈ స్క్రీన్ పైన ఉన్నదే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో రేవంత్ రెడ్డి కూడా పార్ట్నరు, విందుల మందుల పార్ట్నరు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ డాక్యుమెంట్ ఇది కార్పొరేట్ ఎఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ డాక్యుమెంట్ ఎత్తేసారు. ఇసోంటిది జరగబోతుందని చెప్పి నేను ఆ రోజు తీసుకుని పోతున్నా. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్తో యుద్ధం చేయలేదు. దయచేసి తెలంగాణ ప్రజలు మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేదు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం బీఆర్ఎస్తో యుద్ధం చేయలేదు. ఈయన ఎవరు బట్టి అనేటోడు కూడా యుద్ధం చేయలేదు ఆ రోజు బీఆర్ఎస్తోని. 179 కేసులు వేసిన నేను. ఇంకా ప్రతి కేసు పైన ఆధారం. నేను ప్రతిదీ నా దగ్గర ఆధారం ఉన్నది. కవితదా ఇప్పుడు చదివిన కదా ఆమె చిట్టా, అలా ప్రతి ఆధారం నా దగ్గర పెట్టుకున్నా. ఒక్కటి కాదు, రెండు కాదు, అన్నీ. ఇగో ఇంకోటి కల్వకుంట్ల కవితది ఇంకో కంప్లైంట్ ఒకటి చదువుతా, ఇది వినండి. ఇన్ 2016 నా దగ్గర ఇట్లా తెలిస్తే ఆమె వెళ్తుంది అంతే. తెలిస్తే ఈరోజు బీఆర్ఎస్ బర్బాద్ అయింది 101% కల్వకుంట్ల కవిత. తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొంతమంది ఉన్నారులే ఆ పార్టీ నాశనం కానికి. టీజీఓ నాయకురాలు మమత వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు బీఆర్ఎస్ను బర్బాద్ చేసిన బ్యాచ్ ఎక్కువ శాతం కవిత, శ్రీనివాస్ గౌడ్ ఇసొంటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్ 2000 ఇది కూడా నేను ఎవరికి ఇచ్చిన? డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి ఇచ్చిన, ఏసీబీ. ఇన్ 2016 ఎప్పుడు ఇచ్చిన? 18/3/2023. ఈ పుస్తకం నేను మళ్ళోసారి ఈ పుస్తకం యొక్క సాఫ్ట్ కాపీలు మళ్ళోసారి నేను వైరల్ చేస్తా, ఎవరికైనా ఏమైనా కావాలని చూసుకోండి. ఇన్ 2016 టీఎస్పీఎస్సీ కండక్టెడ్ రివైజ్డ్ మెయిన్ ఎగ్జామ్స్ ఫర్ 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్. 2011 నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిన? కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్. 23 క్యాండిడేట్స్ ఫ్రమ్ కల్వకుంట్ల కవిత. మార్క్స్ హ్యాస్ కమిటెడ్ ఇర్రెగ్యులారిటీస్. ఎప్పుడు ఇచ్చిన నేను? 18/3/2023 రోజు ఇచ్చిన. ఓకేనా? క్యాండిడేట్స్ హూ రోట్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఇన్ ది సేమ్ సెంటర్ గాట్ ది పోస్ట్. అందు ఒక ఆమె నంబర్ 1 ర్యాంక్ అన్నట్టు ఆమె మాధురి అన్నట్టు ఆమెకి ఏమనుకో వచ్చింది. ఆమె ఫోటో ఇయాటి వరకు బయటికి రాలేదు. ఇప్పుడు ఆమె సంగారెడ్డిలో పనిచేస్తుంది, పోయి చూసుకోవచ్చు. పెద్ద పైసలు పెట్టయింది ఆమె. ఇవాళ ఆ పైసా రికవరీ పైన ఫుల్ మీల్స్ పని పైన నడుస్తున్నది. వీళ్ళందరూ ఈ పైసలు ఎవరెవరు ఇచ్చినా అందరూ కూడా స్కామ్లే చేస్తుంది ఈరోజు. ఇన్ 2016 టీఎస్పీఎస్సీ కండక్టర్ రివైజ్డ్ మెయిన్ ఎగ్జామ్స్ ఫర్ 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్. అట్ దట్ టైమ్ వాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్ ఇన్ టీఎస్పీఎస్సీ. యాజ్ ఎ టీఎస్పీఎస్సీ ఎంప్లాయ్ హీ షుడ్ నాట్ రైట్ గ్రూప్ 1 ఎగ్జామ్. ఒక పరీక్ష రాయొద్దు, అయినా రాసింది. బట్ వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ డే ఆఫ్ హీ సెక్యూర్డ్ ది 4th ర్యాంక్. వానికి ఎంత వచ్చింది? 4th ర్యాంక్ వచ్చింది. అసలు వాడు పరీక్ష రాయొద్దు, వాడు టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్ రాసేది. ఇంకోటి, అప్పటి గంట చక్రపాణి గారు దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడాలి దీని మీద. ఎందుకంటే అప్పుడు మీ చైర్మన్ ఉండే మీ కూతుర్లు కానీ కొడుకులకు కానీ ఎవరికైనా జాబ్ వచ్చిందా అది కూడా మీరు చెప్పండి. వచ్చిందా రాలేదా కూడా చెప్పండి. వచ్చిందా రాలేదా తర్వాత మాట. గంట చక్రపాణి గారు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారి ఆశీర్వాదంతోనే ఈరోజు ఆయన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయనకు అవకాశం వచ్చింది. వైస్ ఛాన్సలర్గా అయిండు విత్ ద హెల్ప్ ఆఫ్ కల్వకుంట్ల కవిత. గంట చక్రపాణి గారికి ఎక్కడ లింక్స్? ఇంకో ఇక్కడ లింక్స్ టీఎస్పీఎస్కి వెళ్ళి. ఇఫ్ దిస్ మ్యాటర్ కమ్స్ అవుట్ ది గవర్నమెంట్ విల్ కొలాప్స్ ఇమీడియట్లీ. దెన్ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ హూ ఆర్ రిటర్న్ ది ఎగ్జామ్ selected this now the facts will come out
if the investigation is done. 3 in the top 10 ranks, Praveen, Rajshekar Reddy, who were involved in recent question paper leak, while Ganta Chakrapani was TSPSC chairman. అర్థమైందా? ఇవన్నీ అంటే ఇది నేను పైన ఒక పారాగ్రాఫ్ చదివిన, దీని స్టోరీ చాలా పెద్ద కథ ఈ స్కామ్ల మొత్తంలో ఉన్నది. దీని మీద నేను చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఇచ్చిన, పెద్ద ఎత్తున ఒక యుద్ధమే చేసినాం ఆ రోజు. దీనిపైన రేవంత్ రెడ్డి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఇవాళ ఉన్న మంత్రులు కానీ బట్టి ఏ గాడిదలు మాట్లాడలే, ఛాలెంజ్ చేస్తున్నాయి, ఏ గాడిదలు మాట్లాడలే. ఆ రోజు బీఆర్ఎస్ దిగిపోయింది, మీ వల్ల దిగిపోయింది, ఇప్పుడు ఈరోజు చేంజ్ చేస్తుందని అంటే చెప్తున్నా కదా, వీళ్ళంతా తోడు దొంగలు. ఆ రోజు ఉన్న దొంగలే ఈరోజు చేస్తున్నారు, సేమ్ దొంగలు, సేమ్ మాఫియా, ఏది లేదు. ఇక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న సందర్భంలో నిన్న అనుకోకుండా తెలంగాణకు అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు. ఈ అఖిలేష్ యాదవ్ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఢిల్లీలో. అంటే ఢిల్లీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ యాదవ్ ఏమన్నా బిచ్చం వేస్తేనే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు గెలుస్తాయి యూపీలో, లేకుండా వాళ్ళకి లేనే లేదు. రేపటి దినాన ఈరోజు యూపీఏకు ఆపోజిషన్ రోల్ వచ్చిందంటే అదే ఆల్సో బికాజ్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీకెళ్ళే వాళ్ళు చేయబట్టే ఈరోజు వచ్చింది. ఈరోజు ఆయన హైదరాబాద్కి వచ్చి రేవంత్ రెడ్డిని మామూలుగా న్యాచురల్గా కలుస్తారు, కానీ కలవకుండా చంద్రశేఖరరావు గారిని ఎందుకు కలిసిండు, కేటీఆర్ గారిని ఎందుకు కలిసిండు? ఇది ఒరిజినల్గా వచ్చింది ఆయన వీళ్ళని కలవనికి. పెద్దలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి వెళ్ళాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్ద కేసీఆర్ గారిని కలవాలి, తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను దగ్గరికి ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడపడానికి స్వాగతం ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగా అయితే మరి శాసనసభ జరిగే ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి మూడో అతిపెద్ద పార్టీగా లోక్సభలో అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్రం కూడా భవిష్యత్తులో ఓకే. ఇది అయితే ఈరోజు మూడో అతిపెద్ద పార్టీగా ఉన్నాడు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు కీ బోన్గా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈరోజు టోటల్గా జాతీయ స్థాయిలో సరెండర్ అయిపోయి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి కేవలం లంచాలు తీసుకొని పైసల కోసం ఈరోజు ఇక్కడ ఎన్ని సమస్యలున్నా, హైడ్రా పేర్లతో ఇండ్లు కూలుతున్నా రాహుల్ గాంధీ రాలేదు, హైడ్రా పేరుతోని ఇండ్లు కూలుతున్నా రాహుల్ గాంధీ రాలేదు. ఈరోజు కంపెనీల పేర్లతోని భూములు గుంజుకుంటున్నారు, లగిచెర్ల లాంటి ప్రాంతాల్లో భూములు గుంజుకుంటున్నా రాహుల్ గాంధీ రాలేదు. కానీ వేరే రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో భూములు గుంజుకుంటుంటే మాత్రం అన్నా చెల్లెలు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి ఎగేసుకుంటూ పోతారు, అక్కడికి పోరాటం చేస్తాం, ఇక్కడికి రాలేదు. ఈరోజు అంత అయినాక ఫుట్బాల్ కోసమని ఈరోజు వచ్చిండ్రు. ఫుట్బాల్ మ్యాచ్ ఒక్క రోజు ముందు అంటే నిన్నటి దినాన అఖిలేష్ యాదవ్ గారు వచ్చిపోయిందంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మారడం మాత్రం పక్కా 101%. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ గారికి ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ పండు పొలమో ఈరోజు కేసీఆర్ గారు సాయం చేసిన అనేది వాస్తవం. ఈరోజు ఆయనకు కానీ ఆ పార్టీలకు కానీ చాలామంది పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసిన వాళ్ళకు పండు పొలము వాళ్ళందరికీ అందించిండు, వాళ్ళు హెల్ప్ చేసిండ్రు, కాబట్టి ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉన్నది. ఈరోజు ఆయన వచ్చి ప్రత్యేకంగా ఇద్దరు కలిసి అఖిలేష్ యాదవ్ గారు మరియు కేటీఆర్ గారు కలిసి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. నా అంచనా ప్రకారం నాకున్న ఇన్పుట్ సోర్సెస్ ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటే మార్చాలి అని చెప్పేసి ఈరోజు ఏఐసిసి మీద రాహుల్ గాంధీ కుటుంబం పైన ఈరోజు పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టబోతుండు. ఆల్రెడీ ఈరోజు చాలామంది దీనిపైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ కేసీ వేణుగోపాల్ ఈయనను కాపాడుతుండు. కేసీ వేణుగోపాల్ కూడా ఆశ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు
ఏమని ఆశ పెట్టిందంటే నీవు రేపు ముఖ్యమంత్రి గానికి నీకు కావాల్సిన సరంజాం అంతా నేనే అందిస్తా. కానీ బోకస్ ఇది సేమ్ దీపేందర్ చెప్పిండు, ఆడ పొంగిలేటి ఇంటి మీద ఐటీ దాడులు అయినాయి కాబట్టి పైసలు పంపలేదన్నాడు. బీహార్లో కూడా మీకు పైసలు పంపుతున్నా అని చెప్పి అక్కడ బట్టి ఇంటి మీద ఐటీ దాడులు జరిగినాయి, మీకు పైసలు పంపుదామంటే అక్కడ పంపలేకపోయినా అని చెప్పిండు. రేపు సేమ్ మొండిచే కూడా ఆయనకు కూడా అదే పరిస్థితి చూపెడతాడు. కానీ ఆయన నమ్ముతున్నాడు. ఆయనకు అక్కడ కేరళలో ఒక ఛానల్ కూడా ఏదో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట. దానికి కూడా ఏమో ఉప్పు కారం పసుపు రేవంత్ రెడ్డి గారు అందించేటట్టుగా ఉన్నారు అని అన్నారు. మరి ఇక ఇదంతా మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇదంతా మాట్లాడే తప్ప దానికంటే ముందు ఇక కవిత చాలా కథలు ఉన్నాయి. ఆమె దీని మీద ఏమైనా కౌంటర్ ఇస్తేనే మళ్ళా మొత్తం A to Z దుకాణం అంతా ఓపెన్ చేసి పెట్టి మనం దాని గురించి మాట్లాడదాం. ఇక ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు, నేను రిటైర్మెంట్ అయిన కేసు చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నా కాబట్టి నేను ఇవన్నీ మళ్ళీ పాత రికార్డులు, పాత పైసలు, పాత దుకాణాలు ఇవన్నీ కూడా నేను తీసి మళ్ళీ జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అంటే ఎవడెవడైతే రిటైర్మెంట్ ఎంప్లాయీలను మోసం చేస్తాడు, ఎవరెవరైతే అసలు వాళ్ళని మొత్తం విస్మరిస్తారు, ఎవరైతే వాళ్ళ సబ్జెక్టు అసలు మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు, వాళ్ళందరినీ కూడా ఈరోజు ఖచ్చితంగా బజార్లో నిలబెట్టే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అందులో భాగంగానే ఈరోజు ఇది మొత్తం నిన్న ఇన్ని ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరోజు కూడా ఆమె మాట్లాడలేదు, ఒక్కరోజు కూడా నోరు తెరవలేదు. అన్ని రేవంత్ రెడ్డి గారికి ఏది ఇష్టమైన సబ్జెక్టు ఆ సబ్జెక్టే మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది, కానీ వేరే ప్రయత్నం చేయదు. ఈరోజు రాహుల్ సిప్లీగంజ్కు మొన్నటి దినాన ₹1,00,00,000 ఇచ్చింది. ₹1,00,00,000 ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు? ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు, కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇవ్వాల్సిన పైసలు మొత్తం ఒకసారి కాగ్ రిపోర్ట్ కూడా నేను పైన పెడతా. కాగ్ రిపోర్ట్ పైన దాని లెక్క ప్రకారం ఇవ్వాల్సిన పైసల ప్రకారం ఆ డబ్బులు మొత్తం ఇగో కాగ్ రిపోర్ట్ ఇగో ₹16,841 పోయిన సంవత్సరం. అసలు ప్రతి రూపాయి కూడా తెరిచొచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉండేటోళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ ఎవరిని కూడా నిద్ర లేకుండా చేసి, వాళ్ళ బతుకు లేకుండా చేసి వాళ్ళ పైసలు మొత్తం మరి ఈ 1,600 కోట్ల ప్రతి దానికి కూడా ఈరోజు వాడుకుంటున్నారు. అది వీళ్ళు విదేశీ పర్యటనలకు కానీ ఇతర ఖర్చులకు కూడా వీళ్ళ పైసలే వాడుకుంటారు. మరి ఈ పైసల పైన నేను ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నా. నేను ఆ ప్రయత్నంలో ఉన్నా. ఇప్పుడు సార్ కూడా వస్తుండు, ఆ సార్కెళ్ళే కొంచెం నేను సపోర్ట్ తీసుకొని రౌండ్ టేబుల్ పెడుతున్నా. అసలు ఈ పైసల కథ టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం దాదాపుగా దానికి వచ్చే ప్రయత్నం చేయండి. నేను టైము డేటు మీకు తెలిపే ప్రయత్నం చేస్తా. అసలు ఎంత దారుణమైన కుట్ర ఈరోజు జరుగుతుందంటే ఇప్పుడు ఈ పైసలు ఇందులో సేమ్ ఇదే రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ₹40 కోట్ల ఫుట్బాల్ ప్లేయర్కి ఇస్తున్నారు. 40,000 కాదు, ₹40 కోట్ల. ఈ ₹40 కోట్ల ఎట్లా ఇస్తున్నారు? మధ్యలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంటుందంట, అంటే బ్రోకర్ ఏజెన్సీ. ఈ బ్రోకర్ ఏజెన్సీ మధ్యలో ఉండి వాళ్ళు దీనికి పైసలు ఇప్పించి దీని ద్వారా ఈయనను ఇక్కడ రప్పించే ప్రయత్నం. ఈయనతోని ఫుట్బాల్ అని మరి రాహుల్ గాంధీ అంటే కూడా బుద్ధి ఉండాలి కదా. మరి దేనికోసం వస్తుండు, ఏం చేయనీకి వస్తుండు? మరి నేను ఎందుకు రావాలి? ఇక్కడ ఎన్ని ఇబ్బందులలో అక్కడ ప్రజలు ఉన్నారు, నేను అవన్నీ పక్కన పెట్టి నేను ఏ విధంగా పోవాలనే బుద్ధి కొంచెమన్నా రాహుల్ గాంధీకి ఉండాలి కదా. ఈరోజు మొత్తం విచక్షణ కోల్పోయి ఆయన వాళ్ళకి అధికారం లేక కథలు పడుతున్నారు. అధికారంలో వస్తే వాళ్ళ కథ అంతా వేరే ఉంటుంది. ఇవాళ అధికారం లేదు కాబట్టి పేదల పక్షాన మాట్లాడినట్టు, గాడిది గుడ్డు మాట్లాడినట్టు వీళ్ళంతా ఏషాలు వేసే పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు ఆ ₹40 కోట్ల ఈరోజు మళ్ళొకసారి ఈ రిటైర్మెంట్ పైసలు కానీ, ఈ పిఆర్సీ పైసలు కానీ, ఉద్యోగాల పైసలు కానీ డైవర్ట్ చేసి ఇప్పుడు ఆ మ్యాచ్ని చేస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ని ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా చూడొద్దు, అందరూ కూడా బైకాట్ చేయాలి. మీరు దాన్ని ఓపెనే చేయొద్దు. ఈరోజు దాన్ని ఓపెనే చేయొద్దు, దాన్ని చూడొద్దు, దాంతో పనే లేదు. కాబట్టి ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మన ఇష్యూస్, మన దానిపైనే మనకు ఫోకస్ ఉండాలి. నేను ఎక్కడ కూడా అందుకని దేనిపైన కూడా ఈరోజు ఆలోచన పెట్టుకోలేదు. నా ఆలోచన అంతా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్. వేరే వాళ్ళు పాపం ఫోన్ చేసి పొద్దుగాల ఒక ఆయన, నేను రిటైర్ అయినా సార్, నా ప్రమోషన్ ఫైలు సెక్రటరీ లాగింది, అది చెప్తే నాకు ₹1,000 పెన్షన్ వస్తుంది అంత అని చెప్తుండు. ఆయన మాటలు నా బాధ అనిపించింది. అరే అసలునికి రూపాయి లేదు, నీకు ఇంకా ₹1,000 ఇస్తాయని చెప్పి నేను ఇప్పుడు ఆ పని పట్టుకొని కూర్చో అన్న. నేను ఏ పని చేస్తలేను సార్. నేను సింగల్ ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది, చాలా దారుణంగా ఉంది. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతుండ్రు. రేపు ఏమవుతుందో ఏందో, తెల్లారితే ఎట్లుంటుందో ఏందో, మా ఇల్లు మొత్తం జప్త్ అవుతూ ఉన్నది, మమ్మల్ని ఆడుకుంటుండ్రు జనాలు. కాబట్టి మా పైసలు మాకు కావాలి అని వాళ్ళు మొత్తం కూర్చున్నారు. లేకుంటే మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా ఉన్నది సార్. ఇంకా ఇది కల్వకుంట్ల కవితది.
వన్ ఆఫ్ ద ఇల్లు ఒక ఫోటో. ఇక ఆమె చెప్తా ఉంటుంది ఇటువంటి ఆదాబ్ హైదరాబాద్లో అప్పుడు మొత్తం ఫ్రంట్ పేజ్ లేచి నేను ఇచ్చినాయి అన్నీ. ఇంకో ఇది కూడా ఆమెదే చూస్తుందా. ఆమె నీతులు మామూలు నీతులు కాదు, సిగ్గా ఇప్పిస్తాను ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే. ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే సిగ్గా అనిపిస్తుంది నాకు. మన తొలి వెలుగు రఘుకు అప్పుడు ఈ 2 ఛానళ్ళకి ఇచ్చిన నేను. ఇంకోటి ఎవరంటే కాలోజీ టీవీ, అందులో ఇచ్చిన మీరు ఆ లింకులు ఓపెన్ చేస్తే అవి మొత్తం మీకు దొరుకుతాయి. అప్పుడు మన తొలి వెలుగు రఘు తొలి వెలుగు ఛానళ్ళు ఉండే, అలా దాదాపుకి ఇచ్చిన అది కానీ ధరణి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక ఇవన్నీ ప్రధానమైన అంశాలు జరిగినాయి. మైపాల్ యాదవ్ ఛానల్లో కూడా నేను చాలా సబ్జెక్ట్ వాళ్ళు ఇచ్చిన, కవితకు ఎట్లకెళ్ళి వచ్చింది ఏంటిది అనే దానిపైన చాలా పెద్ద ఎత్తున ఇచ్చిన. నేను రేపు ఇంకా ఈమె దానిపైన ఈమెది ఇగో ఢిల్లీలో నేను ఇచ్చిన కేసులు కవితది ఇంకో జడ్సన్ అని ఉంటుంది. జడ్సన్ సెడ్ దట్ పాస్ట్ ఈమె లైగర్ మూవీలో కూడా ఈమె పెట్టుబడులు ఉన్నాయని చెప్పి ఆ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకో తెలంగాణ శశికళ అని ఈమెకు పేరు పెట్టిన నామకరణం మూసిరెడ్డి అని ఎట్లా పెట్టినో ఈమెకు తెలంగాణ శశికళ అని పెట్టిన. ఉల్టా కనబడితే ఇట్లా చూపెడుతున్నా కదా, నేను మళ్ళీ వేస్తాలే, మళ్ళీ స్క్రీన్ పెట్టి ఈమె కొన్ని వీడియోలు ఈమె ఏమేమి చేసింది. ఢిల్లీలో నేను ఎగ్జిబిషన్ పెట్టిన ఈమె అక్రమ సంపాదన. ఇగో ఢిల్లీలో ఎగ్జిబిషన్ దొరికింది చూడండి, ఇగో వినండి. చంద్రశేఖర్ రావు ఇగో ఢిల్లీ ఎగ్జిబిషన్ ఇది. तेलंगाना चीफ मिनिस्टर का बेटी का प्रशासन बीजेपी सपोर्ट लेके ईडी सीबीआई सब जना सपोर्ट लेके आज कल्वकुंडा चंद्रशेखर राव का खानदान उसका फैमिली पूरा भी भ्रष्टाचार से आज 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 1 लाख रुपए लोग कमाए इन लोग इन्हें कल्वकुंडा चंद्रशेखर राव पूरा एग्जीबिशन बैठना ఢిల్లీలో के ऊपर लेके पूरा ऐसा कर दिए। और ये देखो ईडी के చూసిర్రా जगह है सत्यम ब्रह्मलिंगराज ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టి వీళ్ళ కథ మొత్తం అందరికీ చూపించడం జరిగింది. ఇక అక్కడ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకి అందరికీ ఇవన్నీ పెడతా. ఇది ఆమె చరిత్ర. దయచేసి నేను ఆమె వెనుక కూర్చుని బ్రదర్ ఒకటి మనిషి అనేటోడు చాలా చాలా విలువైనోడు. మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. ఒకసారి మనం పుడతాం, ఒకరోజు చచ్చిపోతాం. కానీ పుట్టుక సావు మధ్యలో మన జీవితం ఏమో చాలా ఇంపార్టెంట్ టైం, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కవిత పక్కన ప్రెస్ మీట్గా కూర్చునేటోళ్ళకు నేను దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నా. నేనేం చెప్తున్నా అంటే మీకు మీరు ఆమె పక్కన కూర్చునే స్థాయి ఆమెకు లేదబ్బా. కవిత వెనుక కూర్చున్న వాళ్ళందరూ కవిత కంటే గొప్పోళ్ళు, కవిత చుట్టూ కూర్చునేటోళ్ళు కవిత కంటే మంచోళ్ళు. ఎందుకంటే ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా నేర చరిత్ర లేదు. వాళ్ళు ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పార్ట్నర్ పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి ఆమె వ్యాపార బిజినెస్ పార్ట్నర్ పక్కన డాక్యుమెంటే పెట్టిన మీకు. ఇక మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈరోజు జాగృతిలో కవిత గారి ఎంబడి సరే ఎవరన్నా జీతానికి డ్రైవర్లు పిఏలు మీరు జాబ్ చేస్తున్నారంటే పొట్టకోసి కోసం మీరు చేయండి, నేను మీ ఇబ్బంది పెడతాను. కానీ ఫ్రీగా మీరు పోయి ఆమెతోని కూర్చొని మేము పొలిటికల్గా ఏమో అవుతామని కూర్చుంటే మాత్రం దయచేసి మీ చాలా పవిత్రమైన జీవితం, పవిత్రమైన సమయాన్ని, విలువైన సమయాన్ని మీరు వేస్ట్ చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ టైం అస్సలు వేస్ట్ చేయొద్దు అసొంటోళ్ళతో కూర్చొని. ఆమె మీ స్థాయి కాదు, మీ ఎంబడి కార్యకర్త స్థాయి కాదు ఆమెది. దయచేసి అర్థం చేసుకోండి. నిజంగా మీకు రాజకీయాలు చేయాలని ఉంటే నేను మీకు చాలా సబ్జెక్ట్ ఇస్తాను. ఆ సబ్జెక్ట్ పైన మీరు పోరాటం చేయండి, మంచి పేరు వస్తుంది. మీ కుటుంబంలో మంచి పేరు వస్తుంది, మీరు ఎక్కడికైనా పోయినా మంచి పేరు వస్తుంది, మీకు విలువ వస్తుంది, వాళ్ళకు కూడా విలువ వస్తుంది. రేపు మీరు సచిన రోజు కూడా 10 మంది మీతో చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ ఇసొంటి ఆమెతో మీరు తిరిగితే చెడ్డ పేరు వస్తుంది బ్రదర్. నేను 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేసిన. నేను కొన్ని వీడియోలు నేను చూపెడతా. కొన్ని రాహుల్ గాంధీ టీంలో నేను పనిచేసిన, రాహుల్ గాంధీ టీంలో నేను పనిచేసిన. ఇప్పటి నేను కాంగ్రెస్ పార్టీలో పోంటే 2 నిమిషాల పని. నాకు అధికార పార్టీలో ఈరోజు నా పోస్టు కూడా వస్తుంది. నేను ఏ మంత్రి చూసినా, ఏ మంత్రి నేను ఫోన్ కొట్టినా పని చేయ మంత్రే లేడు. అర్థమైందా? అవన్నీ నేను ఎందుకు కాదనుకుంటున్నా, మనకంటూ ఈ పుట్టుక సావు మధ్యలో ఓ సమయం ఉంటుంది. ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. లంగ పేరు దొంగ పేరు తెచ్చుకొని నేను మనోళ్ళకి అపకీర్తి తీయదలుచుకోవాలి. నా పక్కన ఉన్న మిత్రుని కూడా మంచి పేరు రావాలి. అసొంటితో కల్వకుంట్ల కవిత అనే టైం పక్కన మీరు కూర్చొని మీ వాల్యూ పోగొట్టుకోవద్దు బ్రదర్. దయచేసి చెప్తున్నా, మీ సమయం వేస్ట్ చేసుకోకండి.
మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని అనిపిస్తుంది పక్కన కూర్చొని. ఆమెతో తిరిగితే మీరు ఏం కాదు. మీరు ఆమె చెడ్డ పేరు, ఆమె తర్వాత చేసుకునే సెటిల్మెంట్లో మీకు ఇంకేం వాటాలేమి ఇయ్యది. ఎవరికి మీకేమన్నా 4 రూపాయలు ఇస్తుంది, మాకు పేమెంట్ ఇస్తుంది, మేము పోతున్నామంటే నేను 100% కాదన్న. మీరు 100% ఆ జాబ్ చేసుకోండి, అది మీ ఉద్యోగంలో భాగం. కానీ మీరు ఫ్రీగా సర్వీస్ చేస్తుండ్రు, మేము ఎమ్మెల్యే ఎంపీలం అవుతాం, మేము పార్టీలో పోయి ఏదో అవుతామంటే మాత్రం మీరు దయచేసి మీకు ప్రాధేయపడి చెప్తున్నా, ఆమె వెంబడి వెళ్ళకండి, ఆమె వెంబడి ఉండకండి. వేస్ట్, ఆ సమయం వేస్ట్ అసొంటి లేడీ చాలా డేంజర్ లేడీ ఆమె. నేను చెప్తున్నా, ఈరోజు రేవంత్ రెడ్డి నేను 2 కుటుంబాల మధ్యలో ఈరోజు స్విచ్ పెట్టిండ్రు. సృజన్ అంటూ 2 కుటుంబాల మధ్యలో ఇంకా చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. నేను ఇది ఈరోజు వీళ్ళ అరాచకాలు చూసి ఈరోజు వాళ్ళు ఎవరు కూడా సరైన స్థితిలో మాట్లాడలేని పరిస్థితి పెట్టిన. ఆమె ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నోటీసులు పంపుతుంది, వాళ్ళకి నోటీసులు పంపుతుంది. ఈమె సొక్కం పూస లెక్క. ఆమె మాట్లాడుతుంటారు, సీఎం అంటే సిగ్గనిపియాలే, నువ్వు సీఎం ఏందని. నా ప్రతి పైసానే లెక్క చెప్తా. నీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి నువ్వు ఎట్లా సంపాదించినావు చెప్పు ఒక్క పైసా. ఆమె ప్రతి మాట పచ్చి అబద్ధాలే ఉంటాయి. ఒక్క ప్రెస్ మీట్ ఒక వాస్తవం ఉండదు. ఆమెది రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలల్లో వీళ్ళు జనకులు వీళ్ళు. నాకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పలే. ఈరోజు నేను కల్వకుంట్ల కవిత మీద ఇన్ని కేసులు వేసిన కదా. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఎస్సీ ఎస్టీ సీట్లలో ఒక 50-60 మంది మీద ముందు చెప్పిండి, ఇది సీక్రెటే కాదు. అభ్యర్థులను చూడమని, ఎక్కడ అభ్యర్థి బాగుంటుందని కూడా చెప్పినాడు. ఆయన కోపం ఏంటంటే కవిత మీద నేను కేసులు వేసిన అని. కవిత గురించి మాట్లాడుతూ ఒకరోజు ఈ పెద్ద పనులని బంద్ చేయబ్బా నువ్వు అన్నాడు గాంధీ భవన్లో. ఈ యుద్ధాలు బంద్ చేసే అన్నాడు. కవిత గురించి మాట్లాడే నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ అడికోర్ గ్యాంగ్ గురించి నేను ఫోకస్ పెట్టినా కాబట్టి ఈరోజు నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్, అంతమంది ఏం లేదు. వీళ్ళు అనుకుంటారు ఇది తీసేస్తే జడ్సన్ బర్బాద్ అయిపోతే ఖతం అయిపోతుంది. అట్లా కాదు. నా పార్టీకి సస్పెండ్ చేసి నేను చిన్నారెడ్డి గారితో ఒకటే మాట అన్నా, సార్ నా సస్పెండ్ చేయాలని చేసేది సార్ అని చెప్పిన. సస్పెండ్ చేయకముందు నాకు కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఉండే, అది సస్పెండ్ చేసినాక ఇక నేను ఫ్రీ బర్డ్ అయిపోయాను. టోటల్గా పబ్లిక్ ఇష్యూస్ పైనే మాట్లాడి. కాబట్టి ఇది ఒక చిన్న ఇది. కానీ అఖిలేష్ రాకడం మాత్రం రేవంత్ రెడ్డికి 100% ఆయన పదవికి గండమే. ఎవరి మాట, మీనాక్షి నటరాజన్ మాట వినకున్నా అఖిలేష్ మాట మాత్రం పక్క వినాల్సిందే. రేవంత్ రెడ్డి గారు చాలామందిని మేనేజ్, ఇంక్లూడింగ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియాను కూడా, ఆమెను కూడా మేనేజ్ చేసి ఈయన ముఖ్యమంత్రి గానికి ఆమె హెల్ప్ కూడా తీసుకుంది. కాబట్టి ఏ విధంగా లాబింగ్ చేయాలనో ఆ విధంగా లాబింగ్ చేసుకుంది. ఆయన ప్రజల కోసం ప్రజల తరఫున పెద్ద యుద్ధం చేసింది లేదు, పోరాటం చేసింది. చెప్పినా కదా, యుద్ధం చేసింది నేను, ఫలితం తీసుకుంది ఆయన. తక్కినోళ్ళు మీడియాలలో అన్నిలా మాట్లాడింది, కానీ ఓపెన్గా బ్యాటిల్లా ఫైటింగ్ చేసినాం. ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలతో ముందుకు వస్తా. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే పాయింట్ ఉంటుంది, డ్రాయర్ లేపేస్తారు. అసలు దొంగనా కొడుకుల పాలనలో ఈరోజు తెలంగాణ ఉన్నది.